ధ్యానించడానికి మనం సహవాసం చేయడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మనం కీర్తనల గ్రంథం నుంచి 9వ అధ్యాయం చదువుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం, దీంట్లో మనకి 20 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యాలన్నిటినీ నేను వివరించెదను. నీవు నా పక్షంన వాద్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయమును తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయడి. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మంలో నీ రక్షణ బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. తాము తవ్విన గుంటల్లో జనములు మునిగిపోయిరి, తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. దుష్టులను దేవుని మర్చు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రభు దినం ఉదయకాలం మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి, ఈ విధంగా సంఘంగా సహవాసం చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆత్మ తండ్రి, మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యథార్థంగా మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాలను సిద్ధపరిచి, మీ వాక్యంలో నుంచి, మీ సత్యంలో నుంచి మా జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి మాకు సహాయం చేయమని మా ప్రభు అయిన క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ కీర్తనలు 9వ అధ్యాయాన్ని దావీదు గారు రచించినట్లుగా చూస్తూ ఉంటాం మనం. సో మనం లాస్ట్ టైం కూడా డిసెంబర్లో కూడా డిస్కస్ చేసినప్పుడు కీర్తనలు 146 అధ్యాయం మనం ఆ రోజు ధ్యానించడం జరిగింది. సో అప్పుడు కూడా దావీదు జీవితంలో నుంచి, ఆయన మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి దావీదుకు వచ్చిన శ్రమల్లో దేవుడు ఎట్లా తోడుగా ఉండు, అందును బట్టి దావీదు దేవుని అర్థం చేసుకుని, ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుని, దేవుని యొక్క రక్షణ అర్థం చేసుకుని దావీదు గారు కీర్తన 146 అధ్యాయంలో దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం నేర్చుకున్నాం. అలాగే ఈ 9వ కీర్తనలో కూడా దావీదు గారు రాయడం జరిగింది. సో ఆయన 2వ సమూయేలు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు, ఫస్ట్ సమూయేలు గ్రంథంలో సౌలు చేతిలో చాలాసార్లు ఆయన స్ట్రగుల్స్ గుండా వెళ్తాడు. సౌలు చాలాసార్లు ఆయన్ని బాధించినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉండి సౌలు చేతిలో నుంచి ఆయన తప్పించడం జరిగింది. ఆ తర్వాత దావీదు గారు రాజు అయిన తర్వాత దేవుడు దావీదుకు తోడుగా ఉండి ఆయన రాజ్యం విస్తరించడానికి, శత్రువుల చేతిలో నుంచి విడిపించబడ్డానికి వారిని దేవుడు కాపాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 2వ సమూయేలు గ్రంథం అంతట్లో కూడా దావీదు గారు ఆయన యొక్క
రాజుగా తన జీవితాన్ని ఎట్లా కొనసాగించిండు, దేవుడు ఆయనకి ఎట్లా తోడుగా ఉండి తన రాజ్యానికి దేవుడు విస్తరింపజేసిండు, శత్రువులను ఎట్లా జయించడానికి దేవుడు వారికి తోడుగా ఉన్న విధానం బట్టి ఆ విషయం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోము కూడా ఆయనకి వ్యతిరేకంగా వచ్చి నెక్స్ట్ నేను ఆయన రాజు అవ్వాలని ఆయన ప్రయత్నం చేసినప్పుడు దేవుని చిత్తంలో అది కాదు కాబట్టి దేవుడు దాని నుంచి తప్పించి దావీదు కుమారుడైన సొలొమోన్ గారిని దేవుడు నెక్స్ట్ రాజుగా ఆయన నియమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో మొదటి రాజుల గ్రంథంలో మనకి మొదటి చాప్టర్స్లో స్టార్టింగ్లో మనకి సొలొమోను రాజుగా ఆయన ఆరంభించడం మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఫస్ట్ సమూయేలు, రెండవ సమూయేలు, రెండు గ్రంథాల్లో దావీదు యొక్క జీవితం గురించి దాని యొక్క అనుభవంలోంచి ఆయన ఈ కీర్తన గ్రంథంలో చాలా విషయాల్లో దేవుని ఆరాధించినట్లుగా ఆయన్ని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 9వ అధ్యాయం కూడా ఏం చెప్తారంటే ఆయన యొక్క యుద్ధాల్లో దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి, ఆయన రాజ్యాన్ని దేవుడు తోడుగా ఉండి కాపాడే విధానం బట్టి, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, దేవుని యొక్క సృష్టి దేవుడు ఎలా తయారు చేసిండు, ఆయన ఆశ్చర్య కార్యాలన్నింటినీ వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దావీదు చాలా బలాఢ్యుడే, ఆయన యుద్ధంలో ప్రావీణ్యం గలవాడు, ఆయనకి యుద్ధ సామర్థ్యం కూడా ఉంది. కాకపోతే దేవుడు ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క చాణక్యం కాకుండా దేవుడు మాత్రమే తోడుగా ఉండడం ద్వారా నేను విజయం సాధించిన అని ఆయన సంతోషంతో ఈ 9వ అధ్యాయంలో దేవుని స్తుతించిన విషయాలు మనకి ఇక్కడ రాయబడి ఉంటుంది అనమాట. సో దీంట్లో ముఖ్యంగా దావీదు దేవుడు సృష్టిని చేసిన విధానాన్ని బట్టి, ఆయన గుణలక్షణాలను బట్టి, ఆయన అద్భుత కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించిన విషయాలు మనకి 9వ అధ్యాయంలో 20 వచనాలు రాయబడి ఉంది. తర్వాత దావీదు తన పరాక్రమం లేదా తన చాతుర్యం వలన కాదు కానీ దేవుని మహిమ లేదా దేవునికే మహిమ కలగడానికి దావీదు గారు దేవుని గణపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఆయన కలిగిన విజయాన్ని బట్టి నేను గొప్పవాడిని ఆయన హెచ్చించుకోకుండా దేవుడే నాకు ఈ విజయం ఇచ్చిందని దేవుని మహిమపరిచినట్టుగా దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత దేవుని పట్ల తనకున్న ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క ఆనందాన్ని ఆయన 4 మాటల్లో చెప్తారు. ఇక్కడ మనకి 1-2 వచనాలు చూసినట్టయితే ఒకసారి 1-2 వచనాలు చదువుతారు. ఓకే, ఈ 2 వచనాలు చూసినట్టయితే ఆయన ఈ 4 మాటలు చెప్తా ఉంటాడు. ఒకటి, దేవుణ్ణి స్తుతిస్తాను. రెండవది, ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తాను. తర్వాత మూడవది, సంతోషంతో లేదా సంతోషిస్తాను అనే విషయం రాయబడింది. తర్వాత 4వది, ఆయన్ని కీర్తిస్తాను. సో దావీదు గారు దేవుణ్ణి స్తుతించడం, ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయడం లేదా గణపరచడం, ఆయనలో సంతోషించడం, దేవుణ్ణి కీర్తించిన విషయాలు మనకి రాయబడి ఉంటాయి. సో 1వ వచనంలో నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. సో దావీదు గారు ఆయన హోల్ హార్టెడ్గా కంప్లీట్గా దేవునికి సరెండర్ అయి దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో మనం కూడా చాలాసార్లు రక్షణ పొందిన కొత్త దినాల్లో, ఆరంభ దినాల్లో చాలా దేవునితో ఎక్కువ రిలేషన్ కలిగి దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి, ఆయన ఆరాధించడం పట్ల ఆసక్తి ఉంటుంది. అది దినాలు గడిచే కొద్దీ కొన్నిసార్లు ఏమైందంటే అనుభవం వచ్చే కొద్దీ అది కొంచెం క్యాజువాలిటీ వస్తూ ఉంటుంది. సో అయితే ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నంటే పూర్ణ హృదయంతో అంటే కంప్లీట్గా అంటే ఏమంటున్నంటే ఇష్టపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి. సో మనకి ఇష్టమైన పని చేసేటప్పుడు మనం దాన్ని చాలా సంతోషంగా చేస్తూ ఉంటాం. మనం ఇష్టం లేని పని చేయాలంటే కొద్ది కష్టమవుతుంది. సో అలాగే దావీదు గారు కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. సో మనం కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ మనకున్న ఎక్స్పీరియన్సు, మనకున్న దేవుని వాక్య జ్ఞానం బట్టి కొన్నిసార్లు ఆరాధిస్తూ ఉంటాం. సో అలా కాకుండా దేవుణ్ణి ఇష్టపూర్వకంగా సంతోషంగా ఆయన్ని మనం ఆరాధించేవారిగా ఉండాలని మనం నేర్చుకుందాం. తర్వాత రెండవ విషయం చూసినట్టయితే యెహోవా నీ అద్భుత కార్యాలన్నింటినీ నేను వివరించేదను. సో దావీదు గారు ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి జనాలకి ఆయన ప్రకటిస్తూ దాన్ని వివరిస్తూ సంఘంలో ఆయన ప్రజల మధ్యలో దేవుణ్ణి ఆరాధించినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఇక్కడ ఏముందంటే మనకి శోధనలు, కష్టాలు ఎదుర్కొనేటప్పుడు అలాంటి సమయంలో కూడా మనం నిజమైన భక్తితో ఆయన యందు ఆనందించి ఆయన ఆరాధించడం అన్నమాట. సో మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనకి కష్టాలు లేనప్పుడు,
అంత లగ్జరీగా ఉన్నప్పుడు కాకుండా మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ మనకి ఎన్ని శోధనలు వస్తున్నా కష్టాలు వస్తున్నా వాటన్నిటి మధ్యలో కూడా మనం దేవుణ్ణి ఆయన యొక్క అద్భుత కార్యాలను బట్టి ఆయన చేసిన మేలుని బట్టి మనం ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి. సో 2వ వచనంలో దేవుడు సృష్టిని ఎలా తయారు చేసిండు, ఆయన యొక్క సమస్త క్రియేషన్ బట్టి దేవుడు భూమి ఆకాశం సూర్యచంద్ర నక్షత్ర వీటన్నిటిని ఎంత అద్భుతంగా తయారు చేసిండో ఆ గొప్పతనాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన యొక్క నీతిని బట్టి ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత దేవుడు తన ప్రజల పట్ల జరిగించిన కార్యాలన్నిటిని బట్టి ఆశ్చర్య క్రియలను బట్టి ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో దాస్యత్వంలో ఉన్నప్పుడు ఆయన దేవుడు వారికి తోడుగా ఉండి ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించేటప్పుడు చాలా అద్భుత కార్యాలు చేసిండు ఆయన. ఓకే, సో వాటన్నిటిని బట్టి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ సో మోషే టైంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దాస్యత్వం నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు వారికి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినట్టుగా మనం దావీదు గారు అలాగే తన రాజ్యంలో తన అధికారంలో కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసి ఆయనకు తోడుగా ఉన్న విధానం బట్టి దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో అద్భుత కార్యాలు అంటే మన జీవితంలో మనం ఎట్లా వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తామంటే, సో మొదటిగా మనం దేవునికి దూరంగా ఉన్నాం. రక్షణ పొందక ముందు మనం దేవునికి దూరస్తులుగా లోకంలో జీవించినాం. సో అయితే దేవుడు తన వాక్యాన్ని మనకు అందించినప్పుడు, తన వాక్యాన్ని మనం తెలియజేసినప్పుడు దాన్ని మనం విశ్వసించి దేవుణ్ణి మన రక్షకుడు అంగీకరించిన ద్వారా దేవుడు మనకి రక్షణ అనుగ్రహించిండు. రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో మార్పు అనేది దేవుడు తీసుకొస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనం దేవునితో సహవాసం ఉండే కొద్దీ దేవుని వాక్యం చదివే కొలది ఆయనతో మనం ప్రార్థన చేసే కొద్దీ మన జీవితాల్లో మార్పు అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆ మార్పుని చెప్పడమే ఆయన యొక్క అద్భుత కార్యాలు. సో మనం సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్పాలంటే, సో రక్షణ పొందకముందు మనం ఎలా ఉన్నాం, రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా, ఆ మార్పు చెప్పడానికి మనం ఏమంటామంటే ఆత్మీయమైన దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు. సో మొదటిగా దేవుడు ఇచ్చిన రక్షణ, ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో వచ్చిన మార్పు, దేవుడు ఏమే విషయాల్లో మనకి మార్పు కలగజేసిండో వాటిని చెప్పడానికి మనం ఏమంటామంటే ఆయన యొక్క అద్భుత కార్యాలను బట్టి మనం సమాజంగా వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించాలి. రీసెంట్గా లాస్ట్ వీక్ మా ఊర్లో ఒక చర్చ్కి వెళ్ళిన మా కజిన్ బ్రదరు రీసెంట్గా వాళ్ళ ఇంట్లో చిన్నగా సంఘం స్టార్ట్ చేసిండు. అయితే పాటలు అయిపోయిన తర్వాత అన్న సాక్ష్యం చెప్పండి, మీ సాక్ష్యం చెప్పండి అన్నాడు. అయితే ఎప్పుడు పర్సనల్గా కలుస్తాంలే కానీ మొత్తం ఎప్పుడు చెప్పలేదు ఆయనకి రక్షణ పొందిన తర్వాత ఎట్లా ఉన్నా అనేది. అయితే నేను 2006 సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నా. దేవుని కృపను బట్టి 20 years అయింది. April 4th 20 years అయిపోద్ది. అప్పుడు ఆ రోజు నలుగురే ఉండరు అక్కడ, జస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళ సంఘం ఇంట్లోనే గృహకుడికి లాగా ఉంది. ఒక నలుగురు ఉన్నారు, మా తమ్ముడు మా బాబాయ్ పిన్ని ఒక ఆమె వచ్చింది చర్చ్కి. సో దేవుడు రక్షణ పొందకుండా ఎలా ఉన్నా, నేను రక్షణ పొందిన తర్వాత నా జీవితంలో ఏమేమి మార్పు వచ్చింది, ఆత్మీయంగా ఎట్లా దేవుణ్ణి ఎదగలిగినాం, దేవుణ్ణి ఎట్లా నిలబడ్డాం, దేవుడు రక్షణ పొంది సింగిల్గా తర్వాత కుటుంబంగా ఎట్లా దేవుని చిత్తంలో నిలబడ్డా అవన్నీ పంచుకోవడానికి దేవుడు సాయం చేయడం జరిగింది. అంటే మనం అద్భుత కార్యాలంటే చాలాసార్లు భౌతికంగా దేవుడు మనకి ఫిజికల్గా ఏం చేసిండో, ఉద్యోగం ఇచ్చిండో, లేకపోతే ఇల్లు ఇచ్చిండో, కారు ఇచ్చిండో, లేదా భార్య, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కాబట్టి అవి కాకుండా మొదటిగా దేవుడు ఆత్మీయంగా చేసిన మేళ్ళు, ఆ తర్వాత భౌతికంగా చేసిన మేలు అన్నిటినీ మనము కుటుంబంగా వ్యక్తిగతంగా సమాజంగా వాటన్నిటిని బట్టి దేవుణ్ణి ఆరాధించవలసిన వారే ఉన్నాం. సో మన ఇతరులతో వ్యక్తిగత సువార్త చెప్పేటప్పుడు లేకపోతే ఎవరైనా మనం క్వశ్చన్ చేసినప్పుడు కూడా మన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు సో వాళ్ళకి మన జీవితంలో దేవుడు ఏమేమి మార్పు చేసిండో అవి చెప్పినప్పుడు అది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఆత్మఫలం మన జీవితంలో కనిపిస్తుంది అనుకో, వాళ్ళకి ఎదుటి వాళ్ళకి, వాళ్ళు విశ్వాసులు కావచ్చు అవిశ్వాసులు కావచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళు మనం అడుగుతారు, వాళ్ళు ఇలా ప్రత్యేకంగా ఉండడానికి కారణం ఏంటంటే, సో నేను ప్రభువుని నమ్ముకున్నా, దేవుని వాక్యం చదువుతున్నా, దేవుడు నా జీవితంలో ఈ మార్పు కలిగించిన మనం చెప్పడం ద్వారా మనం దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితం ద్వారా వివరించవచ్చు. సో చాలాసార్లు మా స్టూడెంట్స్ సార్ రీసెంట్గా ఏ సినిమా చూసి అడుగుతూ ఉంటాను నన్ను. మొన్న లాస్ట్ వీక్ బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే మా స్టూడెంట్ వచ్చి, సార్ సంక్రాంతి హాలిడేస్లో మీరు ఏ సినిమా చూసిరని అడిగిండు. బాబు నేను సినిమాలు చూడన్నాయా అని చెప్పిన. సార్ రీసెంట్గా 4 కొత్త సినిమాలు వచ్చినాయి సార్, చాలా బాగున్నాయి అన్నాడు. అరే బాబు నేను 20 years అయింది సినిమా థియేటర్ పోక అని చెప్పిన. అవునా సార్ టీవీలో చూస్తారా సార్ అడిగాను. టీవీలో కూడా చూడండి అని చెప్పిన.
ఎందుకు చూడరు సార్ అంటే నేను ప్రభువుని నమ్ముకున్నా, బైబిల్ ప్రకారం ఇది ఇలా చూడకూడదు, దాంట్లో అంతా చెడు ఉంటుంది కాబట్టి అలా చూడడం వద్దని మా పెద్దవాళ్ళు చెప్పారు. దేవుని వాక్యం కూడా చెప్తుంది కాబట్టి 2006 సంవత్సరం లాస్ట్ సినిమా చూసినా ఇప్పటిదాకా మళ్ళీ సినిమా థియేటర్కి పోలేదని చెప్తా ఉంటాను. అంటే మన జీవితంలో దేవుడు ఆ మార్పు ఇచ్చింది కదా. అంటే మన రక్షణ పొందకముందు చాలాసార్లు ఈ సినిమా చూడకుండా బంద్ చేద్దాం అనుకుంటాం, కొన్ని రోజులు మంచిగా ఉంటాం, నెల ఉంటాం, మళ్ళీ తర్వాత ఒకసారి చూద్దాం మళ్ళీ పోతాం. అంటే అదొకటే కాదు, మన జీవితంలో ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో వాటన్నిటిని మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అది మన వల్ల కాదు. సో ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో దేవుడు ఆత్మదేవుడు మన జీవితంలో కార్యం చేసేటప్పుడు మనలో మార్పు అనేది వస్తూ ఉంటుంది. సో ఆ మార్పు కారణం నేను కాదు దేవుడే అని చెప్పడం అదే సాక్షి అనమాట. ఓకేనా, నేను మంచిగా ఉన్నా అంటే నాకు మంచి పేరు వస్తుంది, అది కాదు. దాన్ని బట్టి దేవుని బట్టి ఇలా ఉన్నా అని చెప్తే అప్పుడు వాళ్ళు దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతారు. రీసెంట్ ఒక తమ్ముడితో మాట్లాడిన, అబ్బాయి 2 years అయింది ప్రభువుని నమ్ముకొని, మనుగూరులో స్టూడెంట్గా ఉన్నప్పుడు అక్కడ ప్రభువుని నమ్ముకుని, వాళ్ళది ఇక్కడ పాలేరు దగ్గర ఊరు. అయితే అక్కడ మనుగూరులో హాస్టల్ ఉన్నప్పుడు బైబిల్ స్టడీకి పోయేవాడు, యూత్ మీటింగ్కి వెళ్ళేవాడు, చర్చ్కి వెళ్ళేవాడు. డిగ్రీ అయిపోయి ఇక్కడ రీసెంట్గా ఒక కోర్స్ నేర్చుకుని మా దగ్గర కాలేజీలో అసిస్టెంట్ ఆఫీస్ స్టాఫ్కి జాయిన్ అయ్యాడు. అయితే మాట్లాడుకుంటే, తమ్ముడు మరి నువ్వు కాలేజ్లో చర్చ్కి వెళ్తున్నావు తమ్ముడు ఊర్లో అంటే, అన్న నేను చర్చికి పోవట్లేదు అన్నా అన్నాడు. ఎందుకు తమ్ముడు అంటే, మా వాళ్ళకి నేను క్రిస్టియన్ తెలియదు అన్నా అన్నాడు. ప్రభువుని నమ్ముకొని 2 సంవత్సరాలు అయింది, ఇంకా మా డాడీ మమ్మీకి నేను ప్రభువుని నమ్ముకొని చెప్పలేదన్నా అన్నాడు. మరి ఎప్పుడు చెప్తావు తమ్ముడు అన్న, చెప్తే వాళ్ళు తిడతారన్న, అందుకే చెప్పట్లేదు అన్నాడు. 2 సంవత్సరాలైనా నువ్వు ప్రభువుని నమ్ముకొని చెప్పకపోతే అంటే నీ మంచితనం నీలో ఉందని అనుకుంటారు, అంతేగా. ప్రభువుని నమ్ముకున్న కొద్ది మార్పు వచ్చింది, చదువులో మంచి పాస్ అయ్యిండు, దేవుని దయ ఉద్యోగం వచ్చింది, దాని అంతటి కారణం నువ్వే వాళ్ళు అనుకుంటారు. లేదా నేను ప్రభువుని నమ్ముకున్నా, చర్చికి పోతున్నా, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేసుకున్నా, చర్చికి వెళ్తున్నా, ఇవన్నిటిని బట్టి ఓకే, దీన్ని బట్టి మార్పు వచ్చింది అర్థమైతే అది దేవునికి మహిమ వస్తుంది. తమ్ముడు మరి ఎప్పుడు చెప్తావు అని అడిగిన, అన్న కొంచెం భయం అవుతుంది, ఇంకా కొంత టైం తీసుకుంటా అన్నాడు. ఫస్ట్ నువ్వు మీ ఊర్లో చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేయి తమ్ముడు అని చెప్పిన. చర్చికి వెళ్తుంటే వాళ్ళు కొంచెం నేను అడుగుతాను, మీ మమ్మీ డాడీ అడుగుతారు, అప్పుడు నేను పలానా డేట్లో పలానా టైంలో ప్రభువుని నమ్ముకున్నా అని చెప్తే, ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు కూడా నీ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని చెప్పడం జరిగింది. అంటే మనం చాలాసార్లు రక్షణ పొందిన తర్వాత దేవుడు ఆత్మీయంగా మనం చేసిన మేలు మర్చిపోయి దాన్ని చెప్పకపోతే అప్పుడు దేవునికి మహిమ కలగదనమాట. సో ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నంటే, దేవుడు చేసిన అద్భుత కార్యాలని ఆయన ప్రజలందరి ఎదుట ఒప్పుకొని దేవుని గణపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో మన జీవితాల్లో కూడా మన సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు మన మార్పు చెప్పడం ద్వారా అది దేవునికి మహిమ కలుగుతుంది. వాళ్ళు కూడా ఆ విషయం ఆలోచిస్తూ ఉంటారు. మా కొలీగ్స్ చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ ఈ సినిమాలో ఎటువంటి చెడు ఉండదు, ఓన్లీ హిస్టరీ ఉంటుంది. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అడిగిర్రు, సినిమాలు చూడో తెలుసు కానీ ఈ సినిమాలో ఓన్లీ చరిత్ర ఉంటుంది, మన తెలంగాణ చరిత్ర ఉంటుంది సార్, దాంట్లో చెడు ఏమి ఉండదు, అది ఒకసారి చూడండి మీకు పంపిస్తాం, యూట్యూబ్ వాట్సాప్ చేస్తాం అంటారు. వాళ్ళు డౌన్లోడ్ చేస్తాం, ఓటీటీలో డౌన్లోడ్ చేసుకుని చూస్తూ ఉంటారు సినిమాలు. అసలు సినిమా చూడే బంద్ చేసినాయి, మళ్ళీ ఎందుకు హిస్టరీ ఉన్నా ఏదున్నా బుక్లో చదువుకుంటే అర్థమైంది కదా. సో కాబట్టి దేవుడు మన జీవితాల్లో అటువంటి గొప్ప భాగ్యాన్ని, ఆయనకి సాక్షులుగా ఉండే భాగ్యాన్ని, ఆయన్ని గణపరిచే భాగ్యాన్ని దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం స్తుతిద్దాం. రెండవ వచనంలో ఆయన మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించిన నీ నామాన్ని కీర్తించుదును. సో దేవుడు ఆయన మహా ఉన్నతుడైన దేవుడు, భూమి యందు ఆకాశమందును ఆయన అందరికంటే ఉన్నతుడైన దేవుడు, ఆయన మహాదేవుడు, దేవతలందరిపైన మహత్యం గల మహారాజు, అత్యధికమైన ఔన్నత్యం గలవాడు. సో అందును బట్టి ఆయన మహోన్నతుడైన దేవుడు, భూమి ఆకాశమందు దేవతలందరికంటే ఉన్నతమైన వాడు మన ప్రభు. అందును బట్టి ఆయన ఆరాధిద్దాం. మన కీర్తనల గ్రంథం 96వ అధ్యాయంలో 9వ వచనంలో మనకి ఈ విషయాలు ఒకసారి చదువుతున్నారు. కీర్తనలు 96:9 అన్న. ఓకే రైట్. సో దేవుడు
ఇక్కడ మహోన్నతుడు అనే విషయం రాయబడి ఉంటుంది. దేవతలందరిపైన ఆయన మహాత్యం గల మహారాజు అనే విషయం రాయబడి ఉంటుంది. సో మనం ఆరాధించే, మనం పూజించే, మనం స్తుతించే దేవుడు ఆయన భూమి ఆకాశం అందు అందరికంటే దేవతలందరికంటే ఆయన మహోన్నతుడైన దేవుడు కాబట్టి ఆయన్ని మనం సంతోషంతో ఆయన్ని కీర్తించి ఆయనకి మనం స్తుతులు పాడాలి. ఇక్కడ దావీదు గారు కూడా దేవుణ్ణి సంతోషంతో కీర్తించి ఆయన నామాన్ని స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చూసినట్టయితే దేవుని యొక్క న్యాయం గురించి, ఆయన యొక్క తీర్పు గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. సో దావీదు గారు ఆయన శత్రువుల ఎదుట దేవుడు ఆయన నిలబెట్టి ఆయనకి న్యాయం తీర్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క న్యాయాన్ని గురించి ఆయన వివరిస్తూ దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు దావీదుకు సహాయం చేసి అతని శత్రువులను నాశనం చేసినట్టుగా ఆయన సర్వలోకానికి ఒకరోజు దేవుడు తీర్పు తీర్చబోతుండ అనే విషయాన్ని ఇక్కడ దావీదు గారు 3వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆ విషయాలు గుర్తు చేస్తూ ఉంటాడు మనకి. అలాగే కీర్తనలు 96వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నారు. 96:13. ఓకే. సో దేవుడు రెండవ రాకడలో ఆయన భూమి మీద ప్రజలందరికీ ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. సో ఆ తీర్పులో మనం కూడా రక్షణ పొందడం ద్వారా దేవుడు మనకి గొప్ప ఆధిక్యత అనుగ్రహించిండు. సో దేవుడి యొక్క రెండవ రాకడలో మనం ఆయనతో పాటు ఎత్తబడి దేవునితో పాటు పరలోక రాజ్యంలో మనం ఉండబోతా ఉన్నాం. సో ఆ విధంగా దేవుడు తీర్పు తీసేటప్పుడు ఆయన న్యాయవంతుడు కాబట్టి న్యాయబద్ధంగా దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. సో దేవుడు యొక్క 1000 ఏళ్ల పాలనలో కూడా ఆయన రాజ్యం చేయబోతా ఉన్నాడు. దేవుని ఇక్కడ 7వ వచనంలో దేవుని సింహాసనం యెహోవా శాశ్వతంగా సింహాసనం ఆసీనుడు ఉన్నాడంటే దేవుని యొక్క సింహాసనం గురించి ఇక్కడ వివరిస్తుంది మనకి. సో దేవుడు రాజ్యం చేయబోతున్నప్పుడు పరలోకంలో దేవుడు సింహాసనం ఆసీనుడు ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయన ఎదుట నిలబడ్డప్పుడు దేవుడు వారి యొక్క యథార్థతను బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. సో మన ప్రభువు మనం ఆరాధించే దేవుడు ఆయన న్యాయవంతుడు, ఆయన తీర్పు తీర్చే దేవుడు. సో అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించబద్దులై ఉన్నాం. సో 9వ వచనంలో నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. సో దేవుడు ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు వారికి సహాయం చేసేవాడిగా ఉంటాడు. సో మన జీవితాల్లో కూడా చాలాసార్లు రక్షణ పొందిన తర్వాత మన విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేవుడికి మన సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చి మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఆయన సమాధానం ఇచ్చి ఆయన మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మనకి మహాదుర్గమైన ఆశ్రయదుర్గమైన వాడిగా ఉండు. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మనకి ఎవరిస్తారు, ఈ ప్రాబ్లంకి ఎక్కడి నుంచి మనకు సొల్యూషన్ వస్తే ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రార్థన చేసినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఈ ప్రాబ్లం పలానా పర్సన్ దగ్గరికి వెళ్తే క్లియర్ అయిద్దని ఆలోచిస్తాం. ఓకే, కానీ మనం ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మనం ఎవరినైతే ఈ ప్రాబ్లం సహాయం చేస్తాం అనుకుంటే వాళ్ళ దగ్గర మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. సో దేవుడు మనం ఆయన వైపు చూసినప్పుడు దేవుడు సహాయం చేసి మనం ఊహించని రీతిగా దేవుడు మనని వేరే రీతిగా దేవుడు మనకి సహాయం చేసి ఆ ప్రాబ్లం నుంచి మన దేవుడు విడిపించేవాడిగా ఉంటాడు. సో కాబట్టి మనకు మహాదుర్గమైన దేవుడు, ఆశ్రయదుర్గమైన వాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. 11వ వచనంలో సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయడి. సో ఇక్కడ దావీదు గారు ఆయన సియోన్లో నుంచి లేదా ఇజ్రాయెల్ నుంచి ఆ ప్రాంతంలో నుంచి ఆయన రాజుగా ఆయన పరిపాలన చేసింది కాబట్టి ఆ ప్రాంతంలో దేవుణ్ణి ప్రజలందరి ఎదుట దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించి ఆయన కీర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకి 11 నుంచి 18 20 వచనం వరకు ఏముంటుందంటే ఆయన పేదలను జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేసే దేవుడు అనే విషయాలు అక్కడ రాయబడి ఉంది. 10 నుంచి 13లో కూడా అదే విషయాలు ఉన్నాయి. 18 దాకా కూడా లాస్ట్ వరకు అదే ఉంటాయి. మనకి నలిగిన వారికి అంటే కష్టాల్లో ఉన్న వారికి మహాదుర్గమైన వాడు, ఆయన ఆశ్రయించిన వారికి దేవుడు సహాయం చేసే దేవుడు, దరిద్రులను జ్ఞాపకం చేసుకునేవాడు, అలాగే పేదలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు,
11వ వచనంలో ఆయన కార్యాలు ఇతరులకు ప్రకటించే ప్రకటించే బాధ్యత ఆధిక్య దేవుడు మనకి అనుగ్రహించిండు. సో 1-2 వచనాల్లో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించినట్టుగా చూస్తూ ఉన్నాం. 3-8 వచనాల్లో దేవుని యొక్క న్యాయము, ఆయన యొక్క తీర్పు బట్టి, ఆయన న్యాయవంతుడైన దేవుడు అనే విషయాన్ని బట్టి ఆయన్ని ఆరాధించడానికి చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి. తర్వాత 9-18 లేదా 20 వరకు చూసినట్టయితే దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు, బీదలను జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేసే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ దేవుడిని ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. సో మన విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన మనకి మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసిన విధానం బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో మనకి న్యూ టెస్టిమెంట్లో కూడా చాలాసార్లు చాలామంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దావీదు కుమారుడు కరుణించమని ఆయన అడిగినప్పుడు దేవుడు వారిని కరుణించి వారికి సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అలాగే మనం కూడా మన జీవితంలో దేవుడు మన సమస్యల్లో, మన కష్టాల్లో, మన శోధనలో మనం వెళ్తూ ఉన్నప్పుడు వాటన్నిటి మధ్యలో దేవుడు మనకు తోడుగా ఉండి దేవుడు చేసిన అద్భుతాలను బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్కి దేవుడే సొల్యూషన్ ఇస్తాడు. నేను 2018-19 కోవిడ్ వచ్చినప్పుడు అక్కడ మెదక్లో కాలేజీలో పనిచేస్తున్నాను. అయితే ఒక 2 years ఒకే కాలేజీలో పనిచేసిన నేను. అప్పుడు కోవిడ్ టైంలో ఏం చేశారంటే ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదు. ఒక మార్చ్ కోవిడ్ ఫస్ట్ వేవ్లో మార్చ్ నుంచి అరౌండ్ ఆగస్ట్ వరకు అసలు కాలేజీలు అన్నీ క్లోజ్ ఉన్నాయి, అన్నీ శాలరీస్ ఏమి ఇవ్వలేదు. సో దేవుడు సహాయం చేయడం జరిగింది, అద్భుతంగా దేవుడు పోషించిండు. ఆ తర్వాత కొంచెం కోవిడ్ తగ్గినాక సెప్టెంబర్లో కాలేజ్ రీఓపెన్ అయినాయి. అప్పుడు కాలేజీ వాళ్ళు ఫ్యాకల్టీ అందరిని పిలిచి కాలేజీకి రమ్మన్నారు. సెప్టెంబర్ 12th రోజు పిలిచారు. నేను ఇక్కడి నుంచి అప్పుడు ఇక్కడే ఉన్నాం, కోవిడ్లో 5-6 months ఇంటి దగ్గర ఉన్నాం. మళ్ళీ ఫ్యామిలీగా అక్కడికి వెళ్ళిపోయినాం. అంటే రూమ్ అవన్నీ అక్కడే ఉన్నాయి, జస్ట్ కాలేజ్ లేదు కాబట్టి వచ్చినాం. సెప్టెంబర్ 12th అట్లా స్టార్ట్ అయింది. ఒక 1 month రన్ అయింది. అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు లెక్చరర్స్ అందరికీ, మీకు ఇప్పుడు దాకా ఇచ్చిన శాలరీలో ఈ కోవిడ్ టైంలో మీకు హాఫ్ శాలరీ మాత్రం ఇస్తామని చెప్పారు. అంటే సెప్టెంబర్ నుంచి మీరు ఎన్ని నెలలు చేసినా కానీ మీకు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చే శాలరీలో హాఫ్ శాలరీ మాత్రమే ఇస్తాం, ఆ హాఫ్ శాలరీ చేస్తాను ఒప్పుకుంటే మీరు రావచ్చు, లేకపోతే లేదని చెప్పారు. సరే ఏదో ఒకటి కాలేజ్ అయితే రన్ కావాలి, మనం ముందుకెళ్దామని అక్కడికి వెళ్ళాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా అయింది. అక్టోబర్ అయిపోయి నవంబర్ మిడిల్లోకి రాగానే ఒకరోజు ప్రిన్సిపాల్ పిలిచి, ఆ కెమిస్ట్రీ 2 ఉన్నాం మేము అక్కడ, పిల్లలందరూ వస్తే ఇద్దరు అవసరమే. అయితే అప్పుడు ఆన్లైన్ క్లాసులు ఓన్లీ, ఆఫ్లైన్ క్లోజ్ అయినాయి కాబట్టి పిల్లలు రావట్లేదు. కాలేజ్కి వెళ్ళి జూమ్లో క్లాస్ చెప్పాలి. అప్పుడు జూమ్లో అన్ని సెక్షన్ ఒకరు చెప్తే అయిపోద్ది, ఇద్దరు అవసరం లేదు కదా. నాకంటే సీనియర్ ఒక ఆయన ఉన్నాడు. అప్పుడు నన్ను పిలిచిండు ప్రిన్సిపల్, సార్ కరస్పాండెంట్ గారు కెమిస్ట్రీ ఒక్కరిని ఉంచమన్నారు, జీతం శాలరీస్ ఎక్కువ అవుతుందంట అని చెప్పిండు. సరే సార్ ఎందుకని అంటే, అదే సార్ చెప్పారు, మీరు ఆయన కావాలంటే సార్తో మాట్లాడుకోండి, ఒకవేళ మీరు మళ్ళీ కంటిన్యూ అవ్వాలనుకుంటే సార్తో రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఒప్పుకుంటాడు, అప్పుడు మీ ఇష్టం అని చెప్పిండు. నేనేమనంటే ఆయనతో మాట్లాడాల్సి మనకి ఇంకేం అవసరం లేదు కదా అని ఆల్రెడీ వద్దని చెప్పిన, మళ్ళీ ఆయన బతిలాల్సిన అవసరం లేదని ప్రార్థన చేసినాం. అంతకుముందు సెప్టెంబర్ 5th రోజు ఒక గురుకుల కాలేజీ ఫ్యాకల్టీకి ఎగ్జామ్ రాసిన నేను అక్కడ మెదక్లోనే. అక్కడ ఆ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకుని అక్కడ ఎగ్జామ్ రాసి ఇక్కడ కాలేజీలో కంటిన్యూ అవుతున్నా. 1 month అయింది, 2 months అయిపోయింది. November 10 ఆ టైంలో వాళ్ళు ఇంకా రేపటి నుంచి వద్దు సార్, మీరు మాకు శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం, పిల్లలు రావట్లేదు, కరోనా ఉంది కాబట్టి ఫీజులు రావట్లేదు అని చెప్పారు. ఒక ఎగ్జాము రాసినాం, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా వీళ్ళు అట్లా చెప్పిన 10 daysకి అక్కడి నుంచి నాకు కాల్ వచ్చింది, మైనార్టీ కాలేజ్ నుంచి, సార్ మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యారు, డెమోకి రండి అని చెప్పారు. సో ఆ దాంట్లో 5 పోస్టులు ఉన్నాయి, అందులో నాది 7th place ఉంది ఎగ్జామ్ రిజల్ట్లో. పోస్టులు 5 ఉన్నాయి కెమిస్ట్రీ డిస్ట్రిక్ట్లో, మెదక్ డిస్ట్రిక్ట్, నాది 7వ ప్లేస్లో ఉన్నా. అంటే నాకు వచ్చే ఛాన్స్ లేదుగా, డెమో అయిపోయిన తర్వాత నేను 7th ప్లేస్లో ఉన్నా. అప్పుడు సరే ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ 7 places ఒక 2 డ్రాప్ అయ్యారు, అందులో 2 జాయిన్ అయ్యారు, డెమోలో సక్సెస్ అయ్యారు. వాళ్ళు డెమో బాగా చెప్పారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం దూరం ఇచ్చారు, పటాన్చేరు, సంగారెడ్డి ఇచ్చారు, వాళ్ళు ఉండేది మెదక్లో. అండ్ అందులో ఒక 2 డ్రాప్ అయిపోయారు. నెక్స్ట్ నా ప్లేస్లో నేనే ఉండగా నన్ను పిలిచారు వాళ్ళు. అంటే వాళ్ళు కాలేజీ వాళ్ళు వద్దని చెప్పిన 10 రోజుల తర్వాత దేవుడు నాకు ఈ ప్లేస్ ఇచ్చిండనమాట. అప్పుడు ప్రిన్సిపాల్ ఆ గ్రూప్లో కంగ్రాచులేషన్స్ వచ్చిన సార్ అని చెప్పిండనమాట. ఆ రోజు కొంచెం బాధ వేసింది.
అయితే వాళ్ళకి అర్థమైందనమాట. సో దేవుడు వీళ్ళకి అంత అద్భుతంగా సాయం ఆయన ఆర్ఎస్ఎస్ లీడర్ ఆయన డిస్టిక్లో, మెదక్ డిస్టిక్లో. సో దేవుడు చేసిన మేలుని బట్టి వాళ్ళు కూడా అప్పుడు అర్థం చేసుకుని, సో దేవుడు వీళ్ళకి తోడుగా ఉండనే విషయాలు అర్థం చేసుకుని వాళ్ళు దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేసిన వారిగా ఉన్నాం. సో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఒకటి, పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధించాలి. రెండు, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి మన జీవితంలో రక్షణ ద్వారా మనలో వచ్చిన మార్పు, ఆత్మీయమైన మేళ్ళు, దేవుడు ఇచ్చిన ఆత్మఫలం మన జీవితాల్లో కనిపించడం ద్వారా దేవుని కనపరచడం. ఆయన మహోన్నతుడు, మహాదేవుడు. అందును బట్టి ఆయన సింహాసనాసీనుడు ఒకరోజు సర్వలోకానికి తీర్పు తెచ్చిపోతూ ఉన్నాడు. తర్వాత మనకి ఆశ్రయదుర్గమైన వాడు, ఆయన మహాదుర్గమైన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకి సహాయం చేస్తున్న దేవుడు. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ. మనమంతా లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. మిగతా వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించేదా. పాట సంఖ్య 251, సాంగ్ నంబర్ 251. హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెన్. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెన్. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెన్. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెన్. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెన్. మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు. మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు. ఉచితంబుగానే పొంది నిత్య జీవం. ఉచితంబుగానే పొంది నిత్య జీవం. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే.
ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ పాపిని నన్ను ప్రేమించన్ మరువాలే నా ప్రేమను పాపిని నన్ను ప్రేమించన్ మరువాలే నా ప్రేమను ప్రశంసలను పాడేద ప్రభునకే ప్రశంసలను పాడేద ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధ చేసే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధ సుఖ దుఃఖములందైనా మోగింతు నాదు పరుగున్ సుఖ దుఃఖములందైనా మోగింతు నాదు పరుగున్ స్థిరముగనుందు పరమును చేరు వరకు స్థిరముగనుందు పరమును చేరు వరకు పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. రండి ప్రభుని మనము ఆరాధన చేద్దాం. దేవుడు మన జీవితాలు చేసేటువంటి మేలును బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించుట మంచిది. ఒకరితో ఒకరు బిగ్గరగా ప్రభుని ఆరాధించండి. ఆమేన్. ఉన్నతంబగు యేసుని